హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామః. అమరీ కవరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళశ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేగం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాల్లభేతు. శ్రీ హనుమంతుడు అమ్మవారిని దర్శించాడు. అమ్మవారు ఎలా ఉన్నది? ఈ లోపల చంద్రుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. ఎలాగా అంటే తతః కుముద షండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామ నభశ్చంద్రో హంసో నీలమివోదకం. ఆయన పశ్చిమ భాగానికి వెళ్ళిపోతున్నాడు. సాచివ్యమివ కుర్వన్ సప్రభయా నిర్మల ప్రభ చంద్రమా రశ్మిభిశ్చీతైః శిషేవే పవనాత్మజం. చల్లని గాలులతో ఆయన చల్లని కిరణాలతో ఆ సమయానికి వీచే గాలిని చల్లబరిచి అటువంటి చల్లని వాయువులు పవనాత్మజుడైనటువంటి ఆ హనుమంతుడిని సేవిస్తూ ఉండగా ఆయనకి సేద తీరి మనస్సు సంతృప్తిని పొంది తనయు ఏ ప్రయత్నం మీద ప్రారంభించి ఇక్కడికి ఇంత శ్రమపడి చేరుకున్నాడో ఆ ప్రయత్నం సఫలం అయినటువంటి ఆ శుభ సమయంలో ఆయనకి కొంత సేద తీరేటట్లు ఈ చంద్రుడు ఆ వాయువు కూడా తోడ్పడ్డారు. ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేశాడు? సదదర్శ తతః సీతాం పూర్ణచంద్ర నిభాననాం. పూర్ణచంద్రుడితో సమానమైనటువంటి ముఖవర్చస్సు కలిగిన అమ్మవారిని ఆయన చూశాడు. శోక భారైరివన్యస్తాం భారైర్నావమివాంబసి. బరువుతో ఉన్నటువంటి నావ నీళ్లల్లో కృంగిపోతుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నదట అమ్మవారు. ఏమిటా బరువు? ఆమెలో ఒకటే ఒక తీవ్రమైనటువంటి వేదన. ఆ స్వామివారి దర్శనం కావాలి. తను స్వామివారికి దూరంగా ఉన్నది. ఈ విషయం ఒక్క విషయంలో మనం స్పష్టంగా ఒక భావాన్ని గుర్తించవచ్చు. ఏమి అంటే పరమాత్మ ఎప్పుడు నిశ్చలంగా నిర్మలంగా కేవలం ప్రజ్ఞాన స్వరూపంగా ఏ విధమైనటువంటి ఆ మిగిలిన ఆ భావముల యొక్క ఆ ఉనికి అలాంటిది ఏదీ లేకుండా కేవలం జ్ఞానస్వరూపుడుగా ఉంటాడు అంటే తాను తన శక్తి ఏకంగా ఉన్నప్పుడు అని మనం భావన చేయవచ్చు. ఇదంతా మన భావన. ఎందుకు ఈ భావన అంటే మనం మోక్ష పదంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క భావం, అది కూడా పరిణతమైన భావం ఏం చేస్తుంది అంటే మనస్సుని పరిపక్వం చేసి ముందుకు నడిపిస్తుంది. అలా కాకుండా అసంబద్ధమైన పాప సంబంధమైన అంటే నీ యొక్క మోక్షపథగామిత్వాన్ని కుంటుపరిచేటటువంటి భావాలు ఏవైతే ఉంటాయో అవి గనక వచ్చినట్లయితే ఇంకా మోక్షము లేదు, పదము లేదు, తపస్సు లేదు, మరి సాధనా మార్గం అంతకంటే లేదు. మామూలుగా ఎలా ఉన్నావు, ఎక్కడ ఉన్నావు గొంగళి అంటే అదే సమాధానం వస్తుంది. మానవుడిగా పుట్టడం, ఈ ఉపాధి పొంది ఇవన్నీ సంబంధం లేదు. పుట్టాం, పెరిగాం, పోయాం అంతే. అదే జీవితం అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఒక్క మనిషిని నిందితుణ్ణి చెయ్యరాదు. దీన్ని ఎవరిని నిందితుణ్ణి చెయ్యకుండా ఎవరిని గొప్పవాళ్ళని చేయకుండా ఎలా సాగుతుంది అంటే
దీనికి ఒక స్థూలమైనటువంటి ఆలోచనని జోడించి ఒక విషయం చెప్పుకుంటే సరిపోతుంది. ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో అట్టడుగుని బురద ఉంటుంది. ఆ బురదకి పైన కొంత దూరం వరకు ఆ బురద ప్రభావం ఉంటుంది. ఆ పైకి వెళ్ళిన కొద్దీ బురద ప్రభావం తగ్గుతుంది. ఇంకా ఆ పైనకి వెళ్ళిన కొద్దీ స్వచ్ఛమైన నీరు అక్కడ ఉంటుంది, బురద ప్రభావం ఉండదు. మానవ జాతి కూడా ఇంతే. బురద ఉన్నది అంటే ఆ ప్రదేశంలో ఆ స్థానంలో అంటే మానవులు ఉంటారు దాంట్లో, ఆ స్థానంలో అజ్ఞానం ఉన్నది. మరికొంత పైకి వెడితే మరికొంతమందిలో అజ్ఞానం తగ్గుతుంటుంది. మరికొంత పైకి వెడితే అజ్ఞానం పూర్తిగా తగ్గి జ్ఞానం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఇది ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఇది మానవ జాతి యొక్క ప్రయాణాన్ని సూచించేటటువంటి మార్గం. ఇది అనంతంగా సాగుతూనే ఉన్నది, అనంతంగా సాగుతూనే ఉంటుంది కూడా ముందుకి. మరి మన ప్రయత్నం ఎక్కడికి దారితీస్తుంది? అది కేవలం అనుభవైక వేద్యం. మన కర్తవ్యం ఏమిటి అంటే ఉపనిషద్వేద్యమైనటువంటి వస్తువు, ఆ వస్తువు యొక్క స్థితి ఎలాంటిది, దాన్ని మనం ఎలా సాధించాలి, దాంట్లో మార్గాలు ఏమిటి, అది తెలుసుకుని ఆ దారిలో ముందుకు వెళ్ళటమే ప్రస్తుతం మనలాంటి సాధకులు చెయ్యదగిన పని. ఎక్కడో మహానుభావులు ఉంటారు, వాళ్ళని మనం శుక మహర్షి లాంటి వాళ్ళని వాళ్ళు మనకి కనపడటం కానీ మనం వాళ్ళని చూడటం కానీ జరగదు. జరిగితే మనం కూడా తత్సమానమైనటువంటి స్థితిని పొందుతాం. అప్పటిదాకా ఈ విధమైనటువంటి ఈ సందేహాస్పదమైన స్థితిలో ముందు వెనకలు క్రిందు మీదులు ఇలాంటివి అనుభవించుకుంటూ పైకి వెళ్తూ కింద పడినా మళ్ళీ ఉత్థానాన్ని పొంది మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళి ఈ విధంగా సాధనా మార్గంలో ముందుకు వెళ్ళవలసిందే. ఇది ప్రాక్టికల్గా అంటే ఆచరణాత్మకంగా ఉండేటటువంటి స్థితి. అంతే తప్ప నేను సాధన చేసేసి తపస్సు చేసేసి ఒక్కసారి పరమాత్మని దర్శించానని అనుకోవరాదు. అనుకోవటం అంతకంటే తెలివి తక్కువ ఇంకొకటి ఉండదు. కానీ అసలు ప్రయత్నం అనుకోవటం కన్నా కూడా తెలివి తక్కువ ఉండదు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరిగింది అంటే భారం శోక భారైరి వన్యస్తాం భారైర్నావమివంబసి, అది అమ్మవారిలో ఉన్నటువంటి భారం. ఏమిటా భారం? స్వామివారి దర్శనం లేదు. ఇది అక్కడ స్వామివారు, ఇక్కడ అమ్మవారు. ఎందుకు ఈ దృశ్యం ఇలాగా విభజించి మనకి వాల్మీకి వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉన్నారు, అది మర్చిపోకూడదు. కలిసి లేకపోతే అసలు సృష్టి ఉండదు. మరి ఎందుకు ఇలాంటి దృశ్యం చూపిస్తున్నాడు? మన కోసం, మనకి వివేక ఉదయం, వివేక సూర్యోదయం కలగటం కోసం చెప్తున్నాడు అని మనం భావన చెయ్యవలసిందే. సీతమ్మ వారి ప్రసక్తి కానీ, అమ్మవారి మాటలు కానీ, అమ్మవారి కథలు కానీ, అలాగే శ్రీరామచంద్రుడి మాటలు, ప్రసక్తి, కథ, ఈ రెండు లేదే రామాయణం అక్కడ ఉంది. ప్రతి శ్లోకంలోనూ వాళ్ళిద్దరి యొక్క ఆ తత్వం, సీతారామ తత్వం యొక్క ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి. అదే దిదృక్షమాణో వైదేహీం, మరొక్కసారి అమ్మవారిని చూడాలని అనిపించిందా? హనుమాన్ మారుతాత్మజ సదర్శ అవిదూరస్థాః రాక్షసీ ఘోర దర్శనా. అమ్మవారిని ఒకసారి పరిశీలనగా చూస్తుంటే ఆయనకి అమ్మవారి చుట్టూ ఘోర దర్శనం కలిగినటువంటి రాక్షస స్త్రీల సమూహం కనిపించింది. వాళ్ళు ఎలా ఉన్నారు? ఏకాక్షీం, ఇంకా ఇదంతా రాక్షస స్త్రీల వర్ణ. ఏకాక్షీం ఏకకర్ణాం కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం అకర్ణాం శంకుకర్ణాం మస్తక ఉచ్ఛ్వాస నాసికాం అతికాయ ఉత్తమాంగీం చ తను దీర్ఘ శిరోధరాం ధ్వస్తకేశీం తథా అకేశీం కేశకంబళధారిణీం లంబకర్ణ లలాటాం చ లంబోదర పయోధరాం లంబోష్ఠీం చుబుగోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకాం
ఇక్కడ నా ఓటి వాళ్ళకి అంటే సామాన్యులకి ఒక అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఏ అనుమానం కలిగినా దానికి సరి అయినటువంటి జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత అద్వైతి మీద, ఆ ఆత్మతత్వ జిజ్ఞాసులు అనేటువంటి వాళ్ళ మీద ఉంటుంది. తప్పించుకుంటే దానికి ఎవరేం చేయగలరు? ఏమిటా సందేహం వచ్చింది అంటే, అయ్యా మీరు సుందరకాండను పారాయణం చేయమన్నారు, బాగుంది. సీతమ్మ వారి పేరు 10 సార్లు 20 సార్లు 100 సార్లు వచ్చినా మేము పారాయణం చేస్తాం. రామచంద్ర ప్రభువు పేర్లు వచ్చిన, ఆంజనేయుడు ఇలాంటి వాళ్ళ పేర్లు పారాయణం చేస్తే పుణ్యం ఉంటుంది. కానీ ఈ వీళ్ళందరినీ కూడా పారాయణం చేయాలండి. లంబోష్ఠ్యం ఎవరు వాళ్ళు, ఏకకర్ణ ఏకాక్షం ఏకకర్ణం, ఇదెందుకండి పారాయణ? దీనికి జవాబు చెప్పాలి. ఏం జవాబు చెప్పినా అది సరిగ్గా అతికేటట్లు ఉండాలి. ఏం చెప్పుకోవాలి, ఏం చెప్పుకుంటే దీనికి సరి అయినటువంటి సమాధానం మనకు లభిస్తుంది. పారాయణ అంటే అర్థం తెలిసి పారాయణం కదా. ఇప్పుడు ఈ పేర్లన్నీ మనం స్మరిస్తున్నాము అంటే ఇలాంటి అవలక్షణాలు అన్నీ కాదు, కొన్ని అంటే ఎక్కువ కాదు, ఎన్నో కొన్ని, కనీసం 1 2 3 5 అయినా ఇలాంటి లక్షణాలు ఎక్కడో పారాయణ చేసే మనలో ఉన్నాయి. నాలో ఏమీ లేవు, నేను స్వచ్ఛమైన వాడిని, నేను ఏ విధమైన నిర్దిష్టమైనటువంటి ఈ మాటలన్నీ పనికిరావు. నీ ఉపాధిదే పంచభూతాత్మకమైన ఉపాధి, త్రిగుణాత్మకమైన ఉపాధి. ఇంకా నీలో ఇలాంటి దుర్గుణాలు లేకుండా ఎలా ఉంటుంది? నేను పవిత్రుడంటే ఎలా కుదురుతుంది? అది కుదిరే పని కాదు. నీలో ఇలాంటివి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఇవి నీకు నీ ఎదురుకుండా ఎందుకు రాస్తున్నాడు? వాల్మీకి ఎందుకు ప్రదర్శిస్తున్నాడు? ఇందాక వచ్చిన జవాబుకి, సందేహానికి ఏం జవాబు చెప్తావు అంటే, బాబు నీలో ఉన్న దుర్గుణాలు ఇవి. రాక్షసులు వాళ్ళని అసహ్యించుకోవటం, అద్వైతి దేన్ని అసహ్యించుకోడు. రావణాసురుణ్ణి కూడా వాడు వీడు అన్నాడు. ఒకసారి అరసారి అంటున్నావు అంటే ఎదటి వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పటం కోసమే అదేదో ప్రయత్నమే తప్ప వేరే ఏది కాదు. దేనిని కాదనడు, దేనిని అవుననడు. అదంతా నిజంగా లోపలికి వెళ్ళి ఒక మాట చెప్పుకుంటే అద్వైతి అసలు ఈ సృష్టి లేదంటాడు. ఈ మాట చాలా ఘోరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది లోకంలో వెడితే. ఆ మాట అలా వెళ్ళకూడదు. దృష్టి మార్పు లేదే ఈ మాట మనం అనకూడదు. ఏమనాలి? దృష్టి మార్పు వచ్చేదాకా ఉన్నదానిని నేను అక్కడ రజ్జువే ఉంది కానీ నాకు అది పాముగా కనపడుతోంది. అక్కడ పరమాత్మే ఉన్నాడు కానీ నాకు అది సృష్టిగా జగత్తు కింద కనపడుతోంది. ఇప్పుడు నేనేం చేయాలి? హనుమంతుడు నాకు గురుస్థానంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అదిగోనయ్యా ఎదురుకుండా అమ్మవారు కనపడుతుంటే చుట్టూ రాక్షస గుణం ఉంటే నువ్వు ఇదంతా అమ్మవారిని అనుకోవాలి కదా అని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తోంది? హనుమంతుని యొక్క బోధనలు వింటే ఈ కనిపించేదంతా నిజం కాదు, ఇది పరమాత్మ స్వరూపమే. పరమాత్మ అంటే సీతారామ తత్వమే అని నేను తాత్కాలికంగా గ్రహించి నేను అదే మానసిక స్థితిలో ఉన్నాను. కొంతకాలం ఉంటాను, తర్వాత ఆ స్థితిని కూడా నేను అధిగమిస్తాను. ఇది ఉండాలి నిర్ణయం. కనిపించేది అది రజ్జువేనయ్యా, నువ్వు తాడనే, అది సర్పం అని ఎలా అనుకుంటావు? కాదు, సర్పం కాదు. నిజంగా పరిశీలించి చూడు. అవునండి, ఇది దృష్టి భేదం. అంటే దృష్టి భేదం కలిగితే ప్రపంచం పరమాత్మగా కనిపిస్తుంది. పరమాత్మగా కనిపిస్తే ప్రపంచం ఉన్నట్టా లేనట్టా? అక్కడ ఆ స్థితిలో నిర్ణయించుకోవాలి. మనం ఆ స్థితిని పొందటానికి ఇంకా ఎన్ని జన్మలు, వందల వేల జన్మలు పడుతుందో తెలియదు. ఈ జన్మలు అంటే మళ్ళీ ఇందులో పొరపాటు అర్థాలు ఉంటాయి. సరే, మరి ఇటువంటి వాళ్ళని అందరినీ ఎందుకు చెప్తున్నాడు? ఖచ్చితమైన సంజాయిషి జవాబు ఏమి అంటే, నీలో ఉన్నటువంటి 2 రకాలు శారీరకమైనటువంటి లోపాలు దానికి ఎవరేం చేయగలరు? అది బుద్ధిలో ఉన్న లోపాలని, నీ బుద్ధిలో ఉన్న లోపాలను నువ్వే సరి చేసుకోవాలి కదా.
సరి చేసుకో అని చెప్పటం కోసమే వాల్మీకి ఈ వర్ణన అంతా చేస్తున్నాడు అని నాకు తోచినటువంటి సంజాయిషి వాల్మీకి యొక్క దీనికి నేను చెప్తున్నాను. అదే వాళ్ళు ఎలా ఉన్నారు, హరస్వాం లంబకర్ణ లలాటాంచ లంబోధర పయోధరాం లంబోష్ఠీం చుభుగోష్ఠీం చ లంబాస్యాం లంబజానుకాం హ్రస్వాం దీర్ఘాం తదా. ఇంకా ఇవన్నీ వీటన్నిటికీ మాటలు అనుకుంటూ ఉంటేనే అర్థమైపోతున్నాయి, ఇంకా మనం వివరంగా చెప్పుకోకర్లా. కుబ్జాం వికటాం వామనాం తదా కరాళాం భుగ్న వక్త్రాంచ వంకరగా ఉన్న ముఖం పింగాక్షీం వికృత ఆననాం వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహ ప్రియాః కాలాయస మహాశూల కూట ముద్గర ధారిణి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వికృతంగా ఉన్నారు, పింగళలు, క్రోధ స్వభావులు, ఎంతసేపు మీద పడి పోటాడే చేస్తారు, చంపేస్తారు, కొరుకు తినేస్తారు. వాళ్ళ చేతుల్లో నల్లటి ఇనప శూలాలు ఆయుధాలన్నీ ఉన్నాయి. వరాహ మృగ శార్దూల మహిష అజ శివ ముఖీ వాళ్ళ ముఖాలు. పాపం నిజంగా రాక్షస స్త్రీలు అనేవాళ్ళు ఈ సృష్టిలో ఉన్నారో లేదో. ఈరోజు వాల్మీకి మాత్రం జీవుడి యొక్క వికృతాతి వికృత స్వభావాన్ని రాక్షసులనే నెపం పెట్టి వర్ణిస్తున్నాడని మనం భావిస్తున్నాం. లేకపోతే రామాయణానికి అర్థం లేదు. ఎక్కడ కనిపిస్తారండి వీళ్ళు? అది మనం ఆవేశపడకూడదు, తొందరపడకూడదు, విషయాన్ని నెమ్మదిగా నిగ్రహంగా తెలుసుకోవాలి. అదే చెప్తున్నాడు. వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయి, పంది, మృగములు, శార్దూలాలు, దున్నపోతులు, గేదెలు, నక్కలు ఇలాంటి ముఖాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. పాపం అలాంటి వాళ్ళు ఉంటే గనక వాళ్ళ మీద మనకి జాలి కలుగుతుంది. గజ ఉష్ట్ర హయ పాదీశ్చ పాదాలు, నిఖాత శిరస అపరాహ ఏకహస్త ఏకపాదాశ్చ ఖర కర్ణ అశ్వకర్ణికాః ఖరకర్ణి అశ్వకర్ణికాః గోకర్ణీః అస్థికర్ణీశ్చ హస్తికర్ణీశ్చ హరికర్ణీః తదా అపరాః అనాసాః అనాసాః అతినాసాశ్చ తిర్యంనాసాః వినాసికాః గజసన్నిభనాసాశ్చ లలాట ఉచ్ఛ్వాసనాసికాః. వికృతమైనటువంటి గుణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళ లోపల ఉండేటటువంటి ప్రాణం, మనస్సు ఇదే. వాళ్ళ సూక్ష్మ శరీరం ఇంత వికృతంగా ఉంటుంది. స్థూల శరీరం వికృతంగా ఉంటే దానికి ఎవరేం చేస్తారు? హస్తిపాదాః మహాపాదాః గోపాదాః పాదచూళికాః అతిమాత్ర శిరోగ్రీవాః అతిమాత్ర కుచోదరీః అతిమాత్ర ఆస్య నేత్రాశ్చ దీర్ఘజిహ్వా నఖాస్తథా అజాముఖీః హస్తిముఖీః గోముఖీః సుకరీముఖీః హయ ఉష్ట్ర ఖర వక్త్రాశ్చ రాక్షసీః ఘోరదర్శనాః శూల ముద్గర హస్తాశ్చ క్రోధనాః కలహ ప్రియాః కరాళాః ధూమ్ర కేశీశ్చ రాక్షసీః వికృతాననాః. ఇది వికృతానైనటువంటి రాక్షస స్త్రీలు. వీళ్ళందరినీ అక్కడ కాపలా పెట్టాడు. పిబంతి అమ్మవారు వీళ్ళ మీద ఎప్పుడూ కోపాన్ని చూపించలేదు. తన సృష్టి మీద తనకి కోపం ఎందుకు ఉంటుందండి అమ్మవారికి? అన్నింటినీ సమన్వయం చేసుకుని చెప్తేనే అద్వయం తప్ప ఒక భాగం మీద కోపాన్ని అసహ్యతని లేకపోతే మరొక రకమైనటువంటి భావాన్ని మనం చెప్పేటప్పుడు ఒక ముక్క చెప్తే పాపం వినేవాడు దాన్ని 100 ముక్కలు 100 రెట్లు చేసుకుంటారు. అంత ప్రభావం ఉంటుంది లోకంలో. అది మనం గమనించుకోవాలి. అమ్మవారికి వీళ్ళెవరి మీద ఏ విధమైనటువంటి కోపం, ద్వేషం, ఆవిడ సృష్టి ఇదంతా.
మరి ఎందుకండి ఇప్పుడు ఇలా దీనంగా ఉన్నది? నీ కోసం నీలో ఉన్న దీనత. ఇది ఉపదేశం. ఉపదేశం ఉపదేశం అంటే ఇదే. నీలో ఉన్న నాలో దీనత్వం ఏమీ లేదండి. నీ కర్మ ఉంది, నీకు దీనత్వం. అసలు నువ్వు మనిషిగా పుట్టడమే దీనత్వం, ఇంకా ఇందులో అనుమానం లేదు. ఈ ఉపాధే దీనోపాధి, దీనాతి దీనమైన ఉపాధి. కాబట్టి నీలో ఉన్న దీనత్వాన్ని పోగొట్టడానికే, అజ్ఞానాన్ని పోగొట్టడానికే అమ్మవారు ఈ నాటకం ఆడుతున్నది అని మనం అర్థం చేసుకోవాలి. పిబంతి సతతం పానం సదా మాంస సురా ప్రియాగా. వాళ్ళకి మాంసాలన్నా సుర అన్నా బాగా ఇష్టం. పిబంతి ఎప్పుడు నిరంతరం మంచినీళ్ళు దాకా సుర పానం చేస్తూనే ఉంటారు. మాంస శోణిత దిగ్ధ అంగీకి. వాళ్ళ శరీరం అంతా మాంసం నెత్తురు నిండిపోయి ఉంది. మాంస శోణిత భోజనాక తా దదర్శ కపిశ్రేష్ఠ రోమహర్షణ దర్శనాక. వాళ్ళని చూస్తేనే శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలని నిక్కబరుచుకొని భయం, గగురుపాటు, జుగుప్స ఇవన్నీ ఏకకాలంలో వచ్చి పడిపోతాయి చూసే వాళ్ళకి. రోమహర్షణ దర్శనాక స్కంధవంతం ఉపాసీనాక పరివార్య వనస్పతిం. అనేక కొమ్మలు కలిగిన ఆ చెట్టుని పరివార్య చుట్టూ ఉన్నారు వీళ్ళు. ఇంకెక్కడ మధ్యలో అంగుళం కూడా చూడలేదు. అమ్మవారు బయటికి వెళదామన్నా వెళ్ళని ఖాళీ లేదు, వాళ్ళు తోక్కుకుంటూ వెళ్ళాలి. తస్య అధస్తాచ తాం దేవీం రజపుత్రీం అనిందితాం. ఇంకొక విషయం కూడా మనం భావన చెయ్యవచ్చు. పరమాత్మని దృష్టిలో పెట్టుకుంటే సృష్టి అంతా ఇలాంటిదే. త్రిగుణాత్మకమైన సృష్టిని వర్ణించాడు ఇప్పుడు వాల్మీకి ఈ రాక్షస స్త్రీల నెపం పెట్టుకొని. కాదా? అవును. మరి లేకపోతే కానటి కాదనుకుంటే దేనికి ఈ వర్ణన? కేవలం రాక్షసుల స్త్రీల మీద కోపాన్ని తెచ్చుకొని ఇచ్చేయటానిక? మనలో ఉన్న కోపాన్ని ప్రదర్శించుకోవటానిక? కాదు. మనలో ఉన్న కోపాన్ని సార్వజనీనం చేసి లేకుండా చేసుకోవటానికి రాక్షస స్త్రీలని వర్ణించాడు వాల్మీకి మహర్షి. స్కంద లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. జనకాత్మజాం లక్షయామాస అంటే తన దృక్పథానికి లక్ష్యంగా చేసుకున్నాడు. అంటే అమ్మవారిని చూశాడు. ఎవరు? లక్ష్మీవాన్. ఇప్పుడు హనుమంతుడు లక్ష్మీవాన్ అయ్యాడు. ఇంతకు ముందు దాకా లక్ష్మీవాన్ అనే మాట ప్రయోగించలా. ఇప్పుడు ఎందుకు అయ్యాడు? అమ్మవారి యొక్క వెలుగుల సన్నిధిలో ఎవరున్నా లక్ష్మీవంతులే. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ మాట అనాలి. ఏమంటున్నాం? అమ్మవారి సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ లక్ష్మీవంతులే. ఏమండి సన్నిధి అంటే ఆ శేషపా వృక్షం, ఆ కాస్త ఆ ప్రదేశమైనా కాదు, మొత్తం సృష్టి అంతా. అయితే మీరు చెప్పిన మాటకి మీకే వ్యతిరేకత వస్తుంది. ఏమిటది వచ్చేది? అమ్మవారి చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా లక్ష్మీ ఆ శోభ ఉంది అంటున్నారే. సరే, ఆంజనేయుడు అమ్మవారి భక్తుడు కాబట్టి ఆయనలో ఆ లక్ష్మి తాండవిస్తోంది. ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. మరి అక్కడ రాక్షస స్త్రీలు ఉన్నారుగా, వాళ్ళల్లో ఇందాక నుంచి వర్ణించిన వాళ్ళకి అవలక్షణాలన్నీ అవలక్షణ లక్ష్మియే కనబడుతుంది. మరి మీ మాట పనికిరాదే. అమ్మవారి సన్నిధిలో వాళ్ళు ఎలా ఉంటారు? నిజమే. ఈ ప్రశ్నకి జవాబు చెప్పటం చాలా కష్టం, చాలా తేలిక కూడా. ఎంత తేలిక! సర్వం సృష్టి అంతా పరమాత్మమయమే. పరమాత్మ చైతన్యమయుడు అంటే సృష్టి అంతా చైతన్యమయమే. నీలో చైతన్యం లేదా? ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ చైతన్యాన్ని పరిమితం చేసుకుని కూర్చున్నావు పిచ్చిమోహం వేసుకుని. అనంత చైతన్యాన్ని పొందగలిగింది నువ్వే. అంతటా హిమాలయ పర్వతంలో, సముద్రంలో, అగ్నిలో, నిప్పు నీళ్ళలో అంతటా చైతన్యం ఉంది. మరి హిమాలయ పర్వతంలో అంతర్గర్భితంగా ఉందయ్యా. అక్కడ అవ్యక్త దశలో ఉంది, నీలో కూడా అవ్యక్త దశలోనే ఉంది. శుక మహర్షి లాంటి వాళ్లలో వ్యక్త దశను చేరుకుంది. ఇది తేడా అర్థం చేసుకోవాలి. మరి ఈ రాక్షస స్త్రీలలో అవ్యక్తంగా లోపల ఉంది, వాళ్ళకి తెలియట్లేదు పాపం.
వాళ్ళంతట అమాయకురాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు అమ్మవారి సృష్టిలో చైతన్యమయం కానిది అది హనుమంతుడిలో వ్యక్తమయ్యి మనకి దర్శనం ఇస్తోంది. రాక్షస స్త్రీలలో దర్శనం ఇవ్వట్లేదు, కానీ మనం గ్రహించగలం. ఎందుకని? మనకి పరమాత్మ తత్వం అంటే 100లో ఒక 5% మనకు తెలుసు, 95 తెలియదు. 95 తెలియడానికి ఇంకా 95 జన్మలు పట్టొచ్చేమో చెప్పలేం. మనకు 5% తెలుసు అని ఖచ్చితంగా ఆత్మ ధైర్యంతో మనం చెప్పుకోగలం. కాబట్టి రాక్షస స్త్రీలలో ప్రకటంగా లేదు, హనుమంతుడిలో ప్రకటమైనది. ఆ మాట చెప్పాడు వాల్మీకి. అందులో దోషమేముంది? అదే చెప్తున్నాడు. లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. ఎలా ఉంది ఆమె అమ్మవారు? ఎన్నిసార్లు అమ్మవారిని వర్ణించినా వాల్మీకి సంతృప్తి ఉండదు. ఇప్పుడు ఇది ఏం వర్ణనండి? అమ్మవారిని ఇలా వర్ణిస్తాడు. మరి అమ్మవారు నిర్గుణ స్వరూపురాలు, ఇవన్నీ చెప్పాలి కదా. అంటే నువ్వు నిన్నే అమ్మవారిని వర్ణిస్తున్నాడంటే నిన్ను వర్ణిస్తున్నాడు, నీలో ఉన్న అజ్ఞానాన్ని వర్ణిస్తున్నాడయా మహానుభావ. అది నువ్వు అర్థం చేసుకో. నువ్వు మానవుడు ఎంత గొప్ప మోసగాడంటే తన దాకా వస్తే రానివ్వడు. ఎందుకని? తనలో తమో గుణం రజోగుణం విపరీతంగా పెద్ద కోట గోడల్లాగా ఉన్నాయి. ఆ రజోగుణం ఏం చేస్తుందో తెలుసా? తన స్థితిని పోగొట్టే ఏది వచ్చినా దాన్ని రానివ్వదు. కోటలో ఉన్న సైనికులు ఏం చేస్తారు తెలుసా అండి? బయట శత్రువులు ఎవరొచ్చినా రానివ్వరు. వాళ్ళు అంత దూరంలో ఉండగానే వాళ్ళ మీద బాణాలు వేసేస్తారు. వేయకపోతే ఏమవుతుంది? వాళ్ళు వచ్చి వీళ్ళని ఎక్కడ చంపేస్తారు అని వీళ్ళకి భయం. అలాగే నీ అజ్ఞానం అనే పెద్ద కోటకి కాపలాదారులు ఇద్దరు. తమో గుణం తాటక, రజోగుణం రావణుడు. బాగా కుదిరింది ప్రాస. తమో గుణం తాటక, రజోగుణం రావణుడు. వీళ్ళిద్దరే నీ కాపలా. మీరు చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. మాలో రావణాసురుడు లేడు, రాముడు తాటక లేదు, మరి పోతన లేదు, ఎవరు లేరు అంటే లేరు. ఆ లక్షణాలు ఉన్నాయి. అవి అర్థం చేసుకుని పోగొట్టుకో. అప్పుడు నిజంగా ఉండరు. ఇదే యథార్థం. ఇదే మోక్షాన్ని పొందటం అంటే. సాధన అంటే ఇదే. ఆవిడ లక్షయామాస లక్ష్మీవాన్ హనుమాన్ జనకాత్మజాం. చూశాడు. ఎలా ఉంది ఆవిడ? వర్ణిస్తున్నాడు. మళ్ళీ ఇంతకుముందు వర్ణించాడు. ఒక 7-8-10 శ్లోకాల్లో వర్ణించాడు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు. ఎంతసేపు ఏం చెయ్యాలి? నీలో ఉన్నటువంటి దోషాలని విపరీతంగా వర్ణించి చెప్తే అప్పుడు నీకు వైరాగ్యం పుడుతుందని ఆశ. అంతకంటే ఏం కాదు. నిష్ప్రభాం, ఏమాత్రం కాంతి లేదు. శోక సంతప్తాం, శోకంతో బాధపడిపోతున్నది. మళ్ళా సంకుల మూర్ధజాం, శరీరం అంతా మలినాలతోనూ మురికితోనూ దుమ్ముతోనూ కప్పబడి ఉన్నది. క్షీణ పుణ్యాం చ్యుతాం భూమౌ తారాం నిపతితామివ. పుణ్యం అయిపోతే నేల మీదకి వచ్చి పడిపోయిన తార వలె, నక్షత్రం వలె. చారిత్ర వ్యపదేశాఢ్యాం భర్తృదర్శన దుర్గతాం. పతివ్రత ధర్మాల్ని పాటిస్తూ ఉత్తమశీల సంపన్నురాలే అయినప్పటికీ భర్తృదర్శన భాగ్యం లేకపోవటం చేత భర్తృదర్శన దుర్గతాం. చారిత్రకం ఉత్తమమైన చారిత్రమే, కానీ భర్తృదర్శనం లేదు కాబట్టి మరి ఏమయ్యా, అంత పతివ్రత కదా, ఎప్పుడూ ఆవిడ తేజస్ సంపన్నంగా వెలిగిపోతూ ఉండాలి కదా అంటే ఇప్పుడు ఎంత అద్భుతమైన కారణం చెప్పాడు. ఇలాంటి కారణాలే మనం కూడా చెప్పుకుంటున్నాం. ఈ కారణం చెప్పుకోవటంలో మనకి ఆది గురువు వాల్మీకే. తద్భర్తృదర్శన దుర్గతాం భూషణైర్ ఉత్తమైర్ హీనాం. శ్రేష్టమైన ఆభరణాలు ఉన్నాయా ఆవిడ ఒంటి మీద? హీనాం, లేవు. లేకపోయినా కూడా భర్తృ వాత్సల్య భూషిత భూషణం. భర్త యొక్క వాత్సల్యాన్ని ఈవిడ కలిగి ఉన్నది అనేదే ఈవిడికి ఒక గొప్ప భూషణము. ఈ రెండింటికి అర్థం ఏమిటి? ఇక్కడ భర్త, భార్య, సీతారాముడు, స్త్రీ, పురుష, ఇది కథ.
దీనికి లోపల ఉన్న భావాన్ని ప్రతిక్షణం అర్థం చేసుకుంటే మనకు ఎంతో ఆనందం కలుగుతుంది. రాక్షసాధిప సంవృద్ధాం, రాక్షసాధిపుడు ఆ రావణాసురుని చేత సంవృద్ధాం నిరోధింపబడి, ఆ రాక్షసాధముడి చేత నిరోధింపబడకపోతే తన భర్తని తాను కలుసుకునేదే కదా. ఆ బంధువిశ్చ వినాకృతం, బంధువులు ఎవరు ఇక్కడ ప్రస్తుతం? రాముడు లక్ష్మణుడు, వాళ్ళకి దూరంగా ఉంటున్నది. ఇంకా సింహం చేత అడ్డగింపబడి తన యొక్క తోటి ఆ ఏనుగుల్ని కలుసుకోవటానికి వీల్లేక ఏకాంతంగా బంధింపబడినటువంటి ఒక వియూధాం సింహ సంవృద్ధాం బద్ధాం గజవధూమివ. ఇంకా ఎలా ఉంది? చంద్రరేఖాం పయోదాంతే, వర్షాకాలం చివరిలో శరత్కాల మేఘాల చేత కప్పబడిన చంద్రరేఖ వలె. చంద్రరేఖాం పయోదాంతే శారదాభ్రైరివావృతాం క్లిష్ట రూపాం. ఎలా ఉంది ఆవిడ అంటే సంస్కారాలు లేకపోవటం వల్ల క్లిష్టమైనటువంటి మాసిపోయినటువంటి శరీరంతో ఆమె రూపం ఎలా ఉంది? అయుక్తామివ వల్లకీం, తీగలు సరిచేయబడి సరి అయిన సంగీత నాదాన్ని పలికించటానికి సిద్ధపరపబడిన వీణ, అలా సిద్ధపరపబడని వీణ ఎలా ఉందో అమ్మవారు అలా. అంటే మరి సిద్ధపరపబడటం అంటే అర్థం ఏమిటి? శ్రీరామచంద్రుడితో సమాగమంలో ఆవిడలో నూతన ఉత్సాహశక్తులు ప్రజ్వరిల్లుతాయి. అంటే దీని అర్థం ఏమిటి? ఎప్పుడూ కూడా శక్తి జ్ఞానము ఒకటిగానే కావాలి. వియోగంతో ఉంటే లోకం ఇలాగే ఉంటుంది. ఇది పాఠం. రెండు విడిపోతే లోకం, ఆ రెండు కలిస్తే, రెండు విడిపోతే లోకం. లోకాన్ని అర్థం చేసుకుని రెండు కలుపుకుంటే ఇంకా లోకం ఉండదు. ఈ లోకాన్ని అందులో మనం ప్రవిలాపనం చేసుకోవాలి. ఇద్దరు విడిపోతే లోకం ఏర్పడుతుంది, ఇద్దరు ఏకమైతే లోకం ఉండదు. ఇది ఎంత తేలిగ్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ఆనందంగా ఉంది ఈ మాట. ఇద్దరు కలిసి ఉంటే లోకం లేదు, ఇద్దరు విడిపోతే లోకం ఏర్పడింది. ఈ లోకాన్ని మళ్ళీ మనం గనక ప్రవిలాపనం చేసుకుంటే ఇద్దరు ఏకమైపోతారు. ఇదే క్లిష్ట రూపాం అసంపన్న అసంస్పర్శాత్ అయుక్తామివ వల్లకీం సీతాం భర్తృవశే యుక్తాం అయుక్తాం రాక్షసీ వశే. ఈవిడ రాక్షస స్త్రీల మధ్యలో ఉండాలా, భర్త సన్నిధిలో ఉండాలా? భర్త సన్నిధిలో ఉండటానికే యోగ్యురాలు, కానీ ఇప్పుడు ఎక్కడుంది? రాక్షస స్త్రీల మధ్యలో ఉంది. నీలో ఉన్నటువంటి సీతమ్మ వారు ఎక్కడుంది? నీలో ఉన్నటువంటి రాక్షస గుణాల మధ్యలో ఉంది. ఈ మాట అంటే చాలా మందికి ఆగ్రహం రావచ్చు. ఆగ్రహం వస్తే పని జరగదు. వివేకం రావాలి, ఆలోచన రావాలి. అశోక వనికా మధ్యే శోకసాగరం ఆప్లుతాం. అదేమో అశోకవనం, కానీ ఈవిడ శోకసాగరంలో మునిగిపోయింది. తాఫి పరివృతాం తత్ర సగ్రహామివ రోగిణీ. అది ఎలా ఉంది? క్రూర గ్రహాల చేత పరివేష్టింపబడిన రోహిణి నక్షత్రం వలె ఉన్నది. దదర్శ హనుమాన్ దేవీం లతాం అకుసుమామివ. ఆవిడ పుష్పాలు లేని లత వలె. పుష్పాలుంటే తేజస్వంతంగా చక్కగా ప్రకాశమానంగా దగదగలాడుతూ జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. దదర్శ హనుమాన్ దేవీం లతామివ లతాం అకుసుమామివ. సామలేన చ దిగ్ధాంగి, మలినాలతో కూడి వపుషా చాప్యలంకృత, సహజంగానే లావణ్యమయమైనటువంటి ఎంత మలీమసమైన అసలు అలంకారం, అసలు శోభ ఎక్కడికి పోతుంది? పోదు. మృణాళి పంకదిగ్దేవ విభాతి న విభాతి చ. అది తామర పువ్వు బురదతో కూరుకుపోయినటువంటి ఆ తామర పువ్వు వలె ప్రకాశిస్తున్నది, బురద వల్ల ప్రకాశించడం లేదు. మలినేనతు వస్త్రేణ పరిక్లిష్టేవ భామినీం సంవృతాం మృగశాభాక్షిం దదర్శ హనుమాన్ కపి. అటువంటి
లేడి కన్నులు వంటి కన్నులు కలిగిన అమ్మవారిని హనుమంతుడు చూశాడు. ఎందుకు ఎంత ఆ రాక్షస స్త్రీలని అన్ని శ్లోకాల్లో వర్ణించాడు, అమ్మవారిని ఇన్ని శ్లోకాల్లో వర్ణించాడు. ఇదే సుందరకాండ యొక్క సౌందర్యం. అద్భుతం ఈ మాట. సుందరకాండలో సౌందర్యం ఏమిటి? ఎవరైనా అడుగుతారని ఇందాక అనుకున్నాం. మనమే అడుగుతాం. వికృత బుద్ధులు మనకే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఏంటండి సుందరకాండ అని పేరు పెట్టి సుందరీమణులు కాని రాక్షస స్త్రీలను వర్ణి. అదే సౌందర్యం. అందులో సౌందర్యాన్ని నువ్వు చూడాలి. అప్పుడే నీకు ఏకీకృతమైన సౌందర్యం కనిపిస్తుంది తప్ప వీళ్లలోనేమో అసౌందర్యం కనిపించి అమ్మవారిలో సౌందర్యం కనిపిస్తే అదేం అద్వైతం అయ్యా, అదేం దృష్టి అయ్యా? ఆ దృష్టి పనికి రాదు. దాన్ని మనం మార్చుకోవాలి. ఇదే వాల్మీకి యొక్క ఉపదేశం. తాం దేవీం దీనవదనాం అదీనాం. అదీనవదనురాలయ్యింది, కానీ ఆవిడ అదీనరాలు. భర్తృ తేజస, భర్త యొక్క తేజస్సు వల్ల అదీన. రక్షితాం స్వేన శీలేన, తన యొక్క శీలమే తన రక్షిస్తోంది. ఒక గొప్ప మాట చెప్పాడు. అంటే రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీత ఏదో పాపం చేసింది కాబట్టే రావణాసురుడు అపహరించాడు అని ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే దానికి జవాబు చెప్తున్నాడు ఇక్కడ. రక్షితాం. ఈ మాట చాలా ముఖ్యమైన మాట. ఏ మాట అది? రక్షితాం అంటే రక్షింపబడుతూనే ఉన్నది, ఎప్పుడూ రక్షింపబడుతూనే ఉంటుంది. ఎవరి చేత? స్వేన శీలేన, తన యొక్క శీలం చేత. ఏమిటి ఇక్కడ? రెండు ఇవి తీసుకోవాలా? సీతమ్మవారు తీసుకోవాలా, మరి శక్తి స్వరూపిణి తీసుకోవాలా? సీతమ్మవారిని తీసుకోండి, దానికి కూడా తర్వాత చూద్దాం. సీతమ్మవారిని తీసుకుంటే అమ్మవారు పతిభక్తి పరాయణురారు. ఇది లోకంలో స్త్రీ పురుషులందరికీ పాఠం, ఉపదేశం. ఇలా బ్రతకండి. మీరు ఇలా బ్రతికినట్లయితే మీకు ఇలా కొన్ని జన్మలు గడిస్తే మీకు మోక్ష పదం లభిస్తుందని ఉపదేశం. మరి రక్షితాం స్వేనశీలేన అంటే అమ్మవారుగానే ఉంటే శక్తి శక్తిగానే ఉంటుంది. ఇంకా శక్తికి శక్తే రక్షణ, ఇంకొక రక్షణ ఎందుకు? ఆ శక్తిని రావణాసురుడు లాంటి వాళ్ళు ఏం చేయలేరు. ఆ శక్తి ఇక్కడ సీతమ్మ వారిలాగా కనపడింది అనుకుంటే రావణాసురుడు లాంటి వాడు వచ్చి అపహరించడం జరుగుతుంది. కానీ శక్తి శక్తిగానే ఉంటే అసలు రావణాసురుడు ఎక్కడ ఉంటాడు అపహరించడానికి? కాబట్టి ఇప్పుడు ఏంటనమాట అంటే రావణాసురుడు అపహరిస్తున్నాడు అంటే అర్థం, ఎప్పుడైతే నువ్వు జీవుడు అయ్యావో, నేను జీవుడిని అనుకుంటున్నావో, అది దేని ఫలితం? నీలో ఉన్నటువంటి సాక్షి స్వరూపం అపహరింపబడిపోయింది. ఎవరి చేత? తమోగుణ రజోగుణ సత్వగుణాల చేత. ఏది అపహరింపబడింది? రావణాసురుడి చేత సీతమ్మ వారు అపహరింపబడినట్లు నీలో ఏది అపహరింపబడింది? సాక్షి మాత్రంగా ఉండే చైతన్యం. మరి ఏ చైతన్యం ఉంది? జీవ చైతన్యం ఉంది. అది కలకాలం 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతోంది. అదే పనికిరాదు. ఏ చైతన్యం ఉండాలి? సాక్షి చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఎవరు అపహరించారు? రావణాసురుడు. ఎవడు రావణాసురుడు? తమో గుణం రజోగుణం, ఈ గుణాలే, కామక్రోధ లోభ, అవి అపహరించి అవతల పారేసినాయి. అదే అందుకనే ఇప్పుడు శక్తి స్వరూపిణిగా అప్రకటితంగా అవ్యక్తంగా ఉన్నప్పుడు ఇంకా అక్కడ అపహరణ అనే బాధ్యత లేదు. తనని తానే రక్షితాం స్వేన శీలేన సీతాం అసితలోచనం అంటే చక్కటి కాటుక వంటి కాటుక పెట్టిన కళ్ళు కలిగినటువంటి అమ్మవారిని దదర్శ చూశాడు. ఎవరు? హనుమంతుడు. తాన్ దృష్ట్వా హనుమాన్ సీతాం మృగశాప నివేక్షణం. లేడి పిల్ల యొక్క కన్నులు వంటి కన్నులు కలిగినటువంటి అమ్మవారిని వర్ణించేటప్పుడు అంత సౌందర్యమో బాహ్య సౌందర్యమో ఏదో ఒక విశేషణం లేకుండా వాల్మీకి ఎప్పుడూ చెప్పడు. కేవలం సీతాం అని చెప్పడు. అది అది మనం గమనించాలి. మృగశాప నివేక్షణం హనుమాన్ దృష్ట్వా సీతాం
మృగకన్యామివ త్రస్తాం వీక్షమాణం సమంతతః. లేడికి అసలే భయం ఎక్కువ. ఈ భయపడినటువంటి లేడు అనే చూస్తూ సమంతతః వీక్షమాణం, చుట్టుపక్కల భయంగా చూస్తున్నది. ఇది కూడా ఒక సూచనే. దేనికి? ఎవరు ఏ మూల నుంచి ఎవరు వస్తారు, వస్తే ఆ రావణాసురుడే రావాలి, వస్తాడు ఇప్పుడు. అదే సూచన. ఎంత అద్భుతమైనటువంటి మనస్తత్వం అయ్యా మహర్షి వాల్మీకి. త్రస్తా వీక్షమాణం సమంతతః, అంతటా వాడు వస్తాడు, రాని వాడి సంగతి చెప్తా. ఆవిడికేం భయం ఏమి? అందుకని కానీ పైకి ఇలా దహంతీమివ నిశ్వాసైః వృక్షాన్ పల్లవధారిణ, తన వేడి నిట్టూర్పుల చేత చిగుళ్ళు తగిన వృక్షాలను కూడా కాల్చివేస్తున్నట్లు ఆమె నిట్టూర్పుల వేడికి దూరంగా ఉన్నటువంటి చెట్లు, ఆ చెట్ల యొక్క చిగుళ్ళు కూడా నల్లగా మాడిపోతున్నాయి. అంటే అమ్మవారి యొక్క దుఃఖానికి ప్రకృతి అంతా స్తంభించిపోయింది. ఇంకా ఇది దేనికి సూచన? రావణాసురుడు కూడా ఈ విధంగానే సంహరింపబడతాడు. అప్పుడు గాని అమ్మవారి యొక్క భూలోకానికి వచ్చినటువంటి పని నెరవేరదు. ఏమిటా పని? మనకి విజ్ఞానాన్ని కలిగించడం. అదేమిటి? రావణాసురుడు మరణిస్తే మనకి విజ్ఞానం కలవ, అంతేగా. మనలో ఉన్న రావణాసురుడు మరణిస్తేనే మనకి విజ్ఞానం, లేకపోతే విజ్ఞానం లేదు, అజ్ఞానమే. సంఘాతమివ శోకానాం దుఃఖస్య ఊర్మిమివ ఉద్ధితాం, శోకములన్నీ ఒక చోట సమూహం అయినట్టు దుఃఖం అనేటటువంటి తరంగాలు పైకి లేస్తున్నట్లుగా తాం క్షమాం సువిభక్తాంగీం, అది ఆమె చక్కని సువిభక్తాంగీం, చక్కని అవయవ సౌష్ఠవంతో ఒప్పారుతున్న అమ్మవారు క్షమాం, క్షమామూర్తి. మరి ఇందాక దుఃఖం నిశ్వాసం, ఇప్పుడు క్షమ. ఎవరిని క్షమిస్తుంది? ఎవరినైనా క్షమిస్తుంది. క్షమ అంటే భూమి అని అర్థం ఉంది. ఆవిడ భూదేవియే కదా. క్షమాం సువిభక్తాంగీం ప్రహర్షమతులం లేభే మారుతి ప్రేక్ష్య మైథిలీం, మైథిలీం ప్రేక్ష్య మారుతికి అతులం ప్రహర్షం లేవే, సాటి లేని ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు ఇక్కడ అసలు ఏమిటయ్యా ప్రధానం అంటే, సంతోషించవలసిన వాళ్ళల్లో ప్రధానమైనటువంటి హనుమంతుడు సంతోషిస్తున్నాడు. ఇందాక నుంచి ఎంత మానసికమైన వ్యధ పొందాడు, అల్లకల్లోలం అయిపోయాడు. ఏమిట్రా బాబు, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, వెళ్ళాలా, వెనక్కి వద్దా, ఇక్కడే ఉండాలా, సముద్రంలో దూకాలా, అగ్నికి ఆగు తవ్వాలా, యోగాగ్ని చేత దానం ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినాయి పాపం ఆ మహానుభావుడు. అదంతా అధిగమించి ఆ స్థితి ఇప్పుడు అమ్మవారి దర్శనం అయితే జీవుడికి కూడా సంసార బాధ ఎంతగా కలిగిందో అంతా తప్పన. ఇది మనం ఒకసారి అనుకున్నాం, ఈ జీవుడు వచ్చి ఈ శరీరంలో పడిపోయాడు, ఎప్పుడు బయటపడతాడో తెలియకుండా ఉన్నా మీకు ఇన్ని మాటలు చెప్తున్నారు. పోతాడు, మరణిస్తే పోతాడు. అప్పటిదాకా బాధ, ఆ మరణిస్తే మళ్ళీ ఇంకో శరీరం. ఇదే ఈ శరీర పరంపరలు రాకుండా ఉండేదే మహానందం, బ్రహ్మానంద స్థితి. అది ఎలా ఉంటుందో రుచి చూడాలి అని కోరిక. అది ఎలా కలిగింది? జ్ఞానం, వైరాగ్యం రెండు రకాలుగా కలుగుతుంది. పుట్టుకతోటే, అంటే ఇంతకు పూర్వం జన్మల్లోనే ఆ విధమైన వైరాగ్య స్థితి అనుభవిస్తే ఇక్కడ ప్రహ్లాదులాగా పుట్టుకలోనే వైరాగ్యం వస్తుంది. ఇది ఒక రకం ఉత్తమోత్తమం. ఈ దేంట్లోనైనా ఉత్తమ, మధ్యమ, అధమ రకాలు ఉంటాయి కదా. మధ్యమ రకం మనలాంటి ఏమిటది అంటే, మనం ఏ పూర్వపుణ్య వాసన లేశ వశంతోటో ప్రస్థానత్రయాన్ని చదవటానికి భగవంతుని యొక్క కరుణా కటాక్షాలు మన మీద ప్రసరించి అది మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాం. తెలుసుకోవటంలో గురుముఖత చక్కగా నేర్చుకుంటున్నాం.
ప్రస్థానత్రయ భాష్యంలో శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారో అది విన్న దగ్గర నుంచి సంసారం మీద మరీ విరక్తి పెరుగుతుంది. ఇది రెండో రకం. మొదటిది అది, ఇది రెండో రకం. ఇంకా మూడో రకం ఇది విన్నా లేదు, అది లేదు, ఇది లేనిది మూడో రకం. ఇది ఎప్పటికి దీనికి మోక్షం ఉంది, ఎప్పటికో కాలాంతరంలో ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు ఏమిటనమాట, తాం క్షమాం సువిభక్తాంగీం వినాభరణ శోభినీం ప్రహర్షం అతులం లేభే మారుతి ప్రేక్ష్య మైథిలీం హర్షజాని చ సహ అశ్రూణి తాం దృష్ట్వా మదిరేక్షణాం. అమ్మవారిని చూసి ఆయనకి కళ్ళమ్మట నీటి చుక్కలు. అది దుఃఖమా? కాదు, ఆనందం. ఆనందం వచ్చినా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి, సంతోషం దుఃఖం వచ్చినా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. రెండింటిలో తేడా ఉంటుంది. సహ హర్షజాని చ సహ అశ్రూణి ద్రాం దృష్ట్వా సుమదిరేక్షణాం ముమోచ హనుమాన్ తత్ర నమశ్చక్రే చ రాఘవం. అప్పుడు ఈయన అమ్మవారిని చూసినప్పుడల్లా ఈయనకి అయ్యవారే గుర్తొస్తాడు. ఈవిడ్ని చూసి ఆయనకి నమస్కారం పెడుతున్నాడు. ఇది అద్భుతమైన విషయం. నమస్కృత్వా చ రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్. లక్ష్మణుడితో కూడిన రాముడికి నమస్కారం చేసుకున్నాడు. ఇప్పుడు సరిగ్గా ఈ క్షణంలో అమ్మవారిని ఎదురుకుండా చూస్తూ ఉన్నాడు. రాముడు మనసులో ఉన్నాడు, ఆయన వెనకాల లక్ష్మణుడు ఉన్నాడు. సరిగ్గా ఇదే సమయంలో రావణాసురుడు ప్రవేశిస్తున్నాడు. అంటే హనుమంతుని మనస్సు సర్వం రామమయమై ఉన్న స్థితిలో రావణాసురుడి ప్రవేశాన్ని చెప్తున్నాడు. సీతా సదర్శన సంహృష్ట హనుమాన్ సంవృతో భవతు. ఆయన ఏం చేశాడు? సంవృత సీతా దర్శనం వల్ల సంతోషం కలిగి ఏం చేయాలి? అనవసరమైన పనులు, తన కార్యాన్ని తానే చెడగొట్టుకునే పనులు ఆయన ఎప్పుడు చేయడు. ఆయన ఏం చేశాడు? సంవృతో భవతు. ఆ చెట్ల ఆ శీషుపా వృక్షం యొక్క చెట్ల మండలం మధ్యలో దాక్కున్నాడు. అదేం పనయ్యా? అమ్మవారిని చూశాడు కదా, ఎదురుకుండా వెళ్ళే అమ్మవారు నేను హనుమంతుడిని శ్రీరామచంద్రుడిని దొతక చెప్పేయచ్చు కదా టపటప. అప్పుడు ఏం చేశాడు? శ్రీరాముడిని చూశాడు, మాట్లాడాడు. అమ్మవారిని చూశాడు, మాట్లాడాలిగా. హనుమత్తత్వం ఇక్కడే ఉంది. ఇది హనుమత్ వైభవానికి పరాకాష్ఠ. అక్కడ ఆయనే మాట్లాడాడు, ఇక్కడ ఈయనే మాట్లాడాడు. కానీ ఇంకా మాట్లాడటానికి పరిస్థితి. అక్కడ రాముడు తన కోసం వెతుక్కుంటూ వచ్చాడు. తనని చూడాలని కబంధుడు చెప్పినప్పటి నుంచి ఆయన మనస్సులో ఉంది. సుగ్రీవుడు అని పేరే గాని ఆయన మనసులో ఉన్నవాడు హనుమంతుడే. భక్తాగ్రేసరుడు కదా. చూడంగానే హనుమంతుడు కూడా కట్టలు తెంచుకున్నటువంటి ఆనందంతో ఆ ఆనందాన్ని కూడా పైకి కనపడనీయకుండా చక్కగా వేద సమ్మతమైన వేద సంహితమైన మాటల్ని ప్రపంచానికి సంబంధించిన మాటలే కానీ వేద సంహితం. ఇక్కడ తేడా ఉంటుంది. వేద సంహితమైన మాటలు వేదంలో ఉంటాయి. అవి లోకానికి అర్థమవుతాయో అర్థం కావో మనకు తెలియదు, మనకు అర్థం కావు. వేదం ఏం చెప్పిందో మనకేం తెలుస్తుంది? తెలియదు. కానీ హనుమంతుడు ఏం చేశాడు? వేదాన్ని లోకుల భాషలో మాటల్లో కథలో పెట్టి మాట్లాడాడు. అది హనుమంతుడి గొప్పతనం. అది కనిపెట్టాడు శ్రీరామచంద్రుడు. అక్కడ అది అద్భుతమైన సన్నివేశం. ఇక్కడ అటువంటి సన్నివేశమే జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, కొంత ఇంకా మధ్యలో ఆ స్థితి పరిపాకం కావాలి. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు? సీతా దర్శన సంహృష్ట హనుమాన్ సంవృతో భవతు. ఆ చెట్ల కొమ్మల మధ్యలోకి దాక్కుని ఉన్నాడు. ఎందుకని? ఆయనకి ఎవరో రాబోతున్నారు అనే ఒకానొక విశేష జ్ఞానం మనసులోకి వచ్చే ఉండవచ్చు. అందుకని ఆయన ఆగిపోయాడు. ఇంకా ఇప్పుడు రావణాసురుడు ప్రవేశించబోతున్నాడు. ఆ రావణాసురుడి ప్రవేశం అది ఎలా ఉంటుందో మనం తర్వాత భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.